నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. చింతలపూడిల జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు వద్ద నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు న్యాయవాదులు బైక్ ర్యాలీ జరిగింది. అనంతరం ఎంఆర్ఓకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రజలకు హాని చేసే టైటిలింగ్ యాక్ట్ ను తక్షణమే రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మాణిక్యాలరావు, టీడీపీ నాయకులు ముత్తారెడ్డి, సొంగ రోషన్ కుమార్, జనసేన నాయకులు మేకా ఈశ్వరయ్య, మధుబాబు, సిపిఐ నాయకులు వసంతరావు తదితరులు పాల్గొన్నారు. రెండు నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కోర్టు విధులు బహిష్కరించి నిరాహార దీక్షలు, అలాగే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి గ్రామాల వారీగా మీటింగులు ఏర్పాటు చేయటం, ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కోరటం అనేది జరుగుతూ ఉన్నది. దీంట్లో మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, వరల్డ్ బ్యాంకు ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలో డ్యూయేజ్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో భాగంగా మన భారతదేశం ప్రజలకు న్యాయం అందించే దాంట్లో 163వ స్థానంలో ఉందని చెప్పి వారు పేర్కొనటం జరిగింది. దానిలో భాగంగా మన భారతదేశంలో ఈ చట్టాన్ని అమలు చేయడానికి మొట్టమొదటిసారిగా పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ని ఎంచుకోవటం అనేది అది మన దౌర్భాగ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేద ప్రజలకి చాలా నష్టం జరిగేటట్లుగా పరిస్థితి ఉంది. ఇది పేద ప్రజల జీవితాలకి గొడ్డలు పెట్టుగా తయారైంది. మరి పేద ప్రజలు న్యాయం పొందలేని పరిస్థితిలో ఈ చట్టం ఉంది. మరి ఇక నుంచి ఎంఆర్ఓ కోర్టులు మాత్రమే దీని యొక్క జ్యూరిడిక్షన్ ఉంటుంది. సివిల్ కోర్టులకి ఏ విధమైనటువంటి హక్కు లేదు. అలా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఏర్పాటు చేయడం వల్ల అది పొలిటికల్ ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీలో ప్రజలకు మాత్రం న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ చట్టాన్ని పేద ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. మరి న్యాయ వ్యవస్థ వద్దు, సొంత వ్యవస్థ ముద్దు అన్నట్టుగా ఈ నియంతృత్వ జగన్మోహన్ రెడ్డి మరి చేస్తున్న ఇలాంటి జీవోల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సో ముఖ్యంగా చూస్తే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మరి చాలా మంది పేద ప్రజలకి అన్యాయం జరగబోతుంది. ఎందుకంటే ఈ రోజు న్యాయ వ్యవస్థ మీద అందరికీ నమ్మకం ఉంది. సో దానివల్లనే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి మరి వారు క్లీన్ చిట్ గా బయటకు వచ్చారు. అది కేవలం న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం వల్లనే. మరి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఈ రోజున మరి ఎవరైతే చుట్టాలుగా ఉంటారో ప్రభుత్వానికి వారికి న్యాయం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.